తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకి కౌంటర్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కొరత లేదు ఒక మంత్రి, కానీ అక్కడనే 200 మంది లైన్లో నిలబడి, పోలీసులు నిలబడి, మరి కొరత లేని కాడ లైన్ ఎందుకు ఉంది, పోలీసు ఎందుకున్నారు? నిస్సిగ్గుగా కళ్ళ ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో. నిజమే, ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకొని ఓట్లేసిండ్రు పొరపాట్ల. ఇప్పుడు అర్థమవుతుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా. అచ్చం అదే జరుగుతుంది. ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు, జైళ్ళు, లీడర్లకు, ప్రతిపక్ష నాయకులకి, సోషల్ మీడియా వాళ్ళకి. ఏ మీడియానైతే, ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు 200 యూట్యూబ్ ఛానల్ని పెట్టి నడిపి మా ప్రభుత్వం పైన ఆనాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో, ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది, మీడియా వాళ్ళని చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట. ఎంత ప్రేమ చూడండి. దురదృష్టం, సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది, మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనక ముందు ఆడుతున్నాయి, కానీ అది వేరే విషయం. అది జర్నలిస్టుల ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని. మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే, తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో, ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు, వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించిండు పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచుకొస్తుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోరి, 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టి వచ్చిన కూడా మళ్ళీ ఓన్రి సాయంత్రం నేను మాఫీ చేస్తా అన్నా. నేనే ఆపిన, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారం ఆగుని 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ వాళ్ళ రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీద దండం పెడతారు, నాకు వేయండి ఓటు, నాకు అధికారం వేయండి, 20,000 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కల్ని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా, మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో. మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోలేదు, కాలేజీ పోలేదు కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చి ఇస్తుంది, మా ప్రియాంకక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అయ్యాల కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనపడరు, ఇవాళ పోరాణలాగా నడుతాను. విలేకరులు పోకిరిలాగానే కనబడుతున్నారు, కాలేజీ పిల్లలు పోకిరిలాగానే కనబడుతున్నారు, ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది. 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజులు పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? మూర్ఖత్వానికి పరాకాష్ట అయిన ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. నోరో మోరో తెలియకుండా ఒక చెత్త వాగుడు. చెప్పు, ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకు. బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు, నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను అని రాస్తే, ఇది కూడా నాది రికార్డు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, ఎందు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా,
పంపించు లెటర్, దానికి కూడా రికమెండేషన్. 20 నెలలు తిరగక ముందే 50 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన, 50,000 కోట్ల మూటల్ని కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కేయటానికి. ఇది నీ గొప్పతనం. చెప్పాలి కదా ప్రజలకి. నీ సొంత సొమ్ముతో ఓట్లేవు కదా, ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినావో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినావో చెప్పి తీరాలి. పోయినసారిలో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా అని చెప్పి ఒక ఆయుధం అడబారేసి వచ్చి పోయింది కేవలం సంచులు అప్పచెప్పడానికి. నిన్న ఇవాళ ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా చూస్తూ ఉన్నా. అఫ్కోర్స్ స్లాటర్ హౌస్ అనుకోండి, ఒరిజినల్ మీడియా మిత్రులం గారు. ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో 2 మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు, నీ వాటా ఎంత ఇస్తావు, కమిషన్లు మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కనే ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న వీళ్ళు ముగ్గురు నిన్నగా.